And Shravani, are you there? యా చెప్పండి శ్రీనివాస్ అదే గారు. మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. అందుకే అందరూ ఉన్నారు లేదా కనుక్కుందాం చేసి పిలిచాను, పింక్ యా చేశాను. ఓకే 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 విజయ్, ఓకే. విజయ్ విజయ్ Yeah, ఉన్నారండి? Srini. ఓకే ఓకే ఫైన్. Yeah, ఓకే శివ, శివ్, ఎస్ ఓకే. అండ్ చందు, ఉన్నానండి. ఓకే 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 ఫైన్. ఓకే మనం ఈరోజు మనం లాస్ట్ క్లాస్ లో మనం ఏంటంటే స్ప్రింగ్ యొక్క డిజైన్ ప్యాటర్న్స్, ఐ మీన్ స్ప్రింగ్ యొక్క డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి మనం డిస్కస్ చేసాము. మెయిన్ స్ప్రింగ్ అనేది ఐఓసి కంట్రోల్ అనేది చేస్తాం, అంటే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఐఓసి. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ కి డిపెండెన్సీ ఇంజెక్షన్ కి డిఫరెన్సెస్ నేను మొన్న మీకు చెప్పాను. ఏంటంటే వెబ్సైట్ కి లైక్ నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ కి డిఫరెన్సెస్. లైక్ ఇఫ్ ఎనీ వెబ్సైట్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ కాల్డ్ ఎస్ వెబ్ యాప్, లైక్ ఏపీఐ వెబ్ అప్లికేషన్. అండ్ వెబ్సైట్ అంటే ఆ అప్లికేషన్ ఏదైనా కానీ రన్నింగ్ మోడ్ లో ఉండి ఆల్రెడీ ఎండ్ యూజర్ యూజ్ చేస్తుంటే దాని వెబ్సైట్ అంటాం. సేమ్ అట్లాగే డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటేనేమో వెబ్సైట్. So already somebody accessing that classes, the class which is depending on the other class is called dependency injection. And IOC అంటే ఒక ఫ్యూచర్ లో కానీ లేకపోతే ఫర్దర్ గా మనకు కావాల్సిన ఒక ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అండ్ డిపెండెన్సీస్ ని మనం ఏదైతే మనం ఒక గ్రూప్ గా చేస్తామో అది ఐఓసి అంటాం. సో ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే మనకి రియల్ టైం వరల్డ్ లో కొన్ని మన డిజైన్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. సో మనకి ఈ ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్స్ లో చాలా నేను ఇచ్చాను, అంటే మన స్ప్రింగ్ ప్రాజెక్ట్స్ ఒకసారి చూడండి. ఈ స్ప్రింగ్ యాప్ లో మీరు ఇక్కడ మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ 1 బేసిక్ ప్రాజెక్ట్ అని, ప్రాజెక్ట్ 2 లూజ్ కప్లింగ్ అని. అంటే స్ప్రింగ్ అనేది లూజ్ కపుల్ గా మీకు కనపడుతుందండి స్క్రీన్? విజయ్ కనపడుతుందండి స్క్రీన్? కనపడుతుందండి. ఓకే ఓకే. మనకి ఇక్కడ ఐఓసి ప్రాజెక్ట్ లో కొన్ని నేను అంటే కేటగరైజ్ చేసి మీకోసం ఇండివిజువల్ గా నేను చేశాను. ఏంటంటే స్ప్రింగ్ బేసిక్ ప్రాజెక్ట్ అని, నెక్స్ట్ స్ప్రింగ్ లూజ్ కప్లింగ్, ఇంజెక్టింగ్ డిఎస్, ఇట్లా టాపిక్ వైజ్ గా నేను కొన్ని ప్రాజెక్ట్స్ రెడీ చేసి ఉంచాను. ఇందులో మనకి ఏ టాపిక్ ఏంటని తెలుసుకోవాలన్నప్పుడు మనకి అటు యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. డైరెక్ట్ గా ప్రాజెక్ట్ కోడింగ్ ఉంది, మనం డైరెక్ట్ గా డంప్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం, అది బేసిక్ లెవెల్ ప్రాసెస్. అయితే దానిలో ఉన్న కోడ్ మనం ఎందుకు చేస్తున్నామో, వై వీఆర్ యూజింగ్ కోడ్, అండ్ మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వేసుకుంటే అన్ని మనకి అక్కడ సొల్యూషన్ అనేది తెలుస్తూ ఉండేది. సో రియల్ టైమ్ లో కూడా మనం ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఆల్మోస్ట్ మనం డిపెండెన్స్ ఇంజెక్షన్ లూజ్లీ కప్పులు కానీ, లేకపోతే ఇంజెక్టింగ్ డిఎస్ కానీ, డేటా సోర్స్ కానీ, లేకపోతే బీన్ ఇన్హెరిటెన్స్, ఇట్లా మనం ఏ ఏ ఏ మనం డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, డిపెండ్స్ ఆన్ అవర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, వీఆర్ చూసింగ్ ఫర్ some topic or something, some like all the things we are grouping together, but depends on a project we are choosing that one. ఆ విధంగా మనం చూసుకుంటా ఉంటాం. సో దీనికన్నా ముందు అంటే మనం బేసిక్ లెవెల్ స్ప్రింగ్ ఇంజెక్షన్ గురించి మనం చూసాము. కానీ నెక్స్ట్ లెవెల్ ఇంజెక్షన్ లూజ్ కప్లింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ టైట్ కప్లింగ్ అంటే ఏంటి, ఇవి చూసే ముందు మనకి డిజైన్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి డిజైన్ ప్యాటర్న్ అనేది ఆల్రెడీ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే దేర్ ఈజ్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. అంటే అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నప్పుడు ఏ సొల్యూషన్ మనం చూస్ చేసుకోవాలి. సో ద వే ద సొల్యూషన్ విచ్ ఈస్ ద బెస్ట్ వన్, దట్ ఈస్ ఆల్వేస్ ఎవ్రీ వన్ ఈజ్ ప్రిఫర్డ్. సో లైక్ దట్ మనం ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ లో కూడా అసలు యాక్చువల్గా డిజైన్ ప్యాటర్న్ అనేది జావాకి సంబంధించింది కాదు. సమ్ అదర్ వర్డ్ లైక్ స్ప్రింగ్, లైక్ సివిల్ ఇంజనీరింగ్, సివిల్ కన్స్ట్రక్షన్. సో ఒక సివిల్ కన్స్ట్రక్షన్ లో మనం చూసుకుంటే సేమ్ కొన్ని ప్రాబ్లమ్స్, దెర్ ఈస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో అలాగే ఒక సమ్ అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది ఏదో ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేశారు. ఆ విధంగా డాక్యుమెంటేషన్ చూసి అది అందరికీ నచ్చి ఏంటంటే ఆ విధంగా మనం సాఫ్ట్వేర్ లో కూడా దేర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్, అండ్ కామన్ ప్రాబ్లమ్స్ కామన్ సొల్యూషన్. ఇలాంటి వాటికి ఏంటంటే మనం డిజైన్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తూ ఉంటాం. యాంటీ డిజైన్ ప్యాటర్న్ అని కూడా ఉంటుంది. యాంటీ ప్యాటర్న్ అంటే వర్స్ట్ కేస్ లో మనకి ఏం సొల్యూషన్ లేనప్పుడు వర్స్ట్ కేస్ లో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకేం తెలియనప్పుడు ఏదో చూస్ చేస్తాం చూడండి, ఆ విధంగా యాంటీ ప్యాటర్న్ అంటాం దాన్ని. కానీ డిజైన్ ప్యాటర్న్ అంటే మెయిన్ మనం రెగ్యులర్ గా ఏదైనా సమ్ రెగ్యులర్ ప్రాబ్లం ఉంది, ఆ రెగ్యులర్ ప్రాబ్లం రెగ్యులర్ సొల్యూషన్, ద బెస్ట్ రెగ్యులర్ సొల్యూషన్,
దాన్ని మనం డిజైన్ ప్యాటర్న్ అంటాము. చాలా మంది ఏంటంటే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసేటప్పుడు ఆ ఫ్రేమ్ వర్క్స్ కొన్ని డిజైన్ ప్యాటర్న్ ని సపోర్ట్ చేస్తా ఉంటాయి. సో అలా ఏ ఏ ఏ ఏ ఫ్రేమ్ వర్క్ ఏ డిజైన్ ప్యాటర్న్ సపోర్ట్ చేస్తుందని మనం చూడాలి. కానీ ఇప్పుడు ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ అనేది ఏంటంటే గ్యాంగ్ ఆఫ్ 4 ఒక 4 మెంబర్స్ కలిసి మన ఊప్స్ సంబంధించిన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సంబంధించిన కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ ని వాళ్ళు రిలీజ్ చేశాడు. అంటే జనరల్ గా సి లాంగ్వేజ్ కి డిజైన్ ప్యాటర్న్ ఉంది, సి షార్ప్ ఉంది, నెక్స్ట్ డాట్ నెట్ ఉంది, పెరల్, పైథాన్ ఇలా అన్నిటికీ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. కానీ మన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ ఒక కామన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ సంబంధించిన డిజైన్ ప్యాటర్న్ ఏదైనా ఒక కామన్ సొల్యూషన్ ఉన్నప్పుడు, కామన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ కామన్ ప్రాబ్లమ్‌ని కామన్ సొల్యూషన్ అంటే మనం కంపల్సరీగా అదే ప్యాటర్న్ వేలో ఎళ్ళాలని లేదు. ప్యాటర్న్ లేకుండా కూడా మనం ఓన్‌గా మనం సొల్యూషన్ చేసుకోవచ్చు. కాకపోతే దేర్ ఈస్ ఏ బెస్ట్ వే. ఇప్పుడు సమ్ ఆఫ్ 2 నంబర్స్ అంటే సమ్ ఆఫ్ 2 నంబర్స్‌ని మనం ఎన్ వేస్‌లో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు సమ్ అనేది. కానీ బెస్ట్ వే ఏదైతే ఉందో నెక్స్ట్ బెస్ట్ వే అట్ ద సేమ్ టైమ్ ఈజియెస్ట్ వే మనం మనకి నెక్స్ట్ స్మాలెస్ట్ వే ఇవి ఇవి చూసుకోవాలి. మనకేందంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో టైమ్ కాంప్లెక్సిటీ మన కామన్ టెర్మినాలజీ ఉంటది. టైమ్ కాంప్లెక్సిటీ, నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. స్పేస్ కాంప్లెక్సిటీ, నెక్స్ట్ కాస్ట్ ఈ టైప్ ఆఫ్ కొన్ని మనం ఫ్లెక్సిబిలిటీస్ చూస్తా ఉంటాం. ఏ ఏ సాఫ్ట్‌వేర్ అయితే టైమ్ అంటే లెస్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ అయ్యిద్దో, ఏ సాఫ్ట్‌వేర్ అయితే లెస్ స్పేస్ ఆక్యుపై చేసిద్దో, లేదా లెస్ కాస్ట్ ఉండిద్దో, ఆ సాఫ్ట్‌వేర్ అనేది మనకి మోస్ట్ పాపులర్ అయ్యిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది. వాట్సాప్ అనేది మనకి ఎక్కువ ఐ మీన్ స్పేస్ ఎక్కర్లేదు ఇన్‌స్టాల్ చేయాలన్నా. నెక్స్ట్ దానికి ఏదైనా మెసేజ్ సెండ్ చేయాలంటే ఎక్కువ టైమ్ తీసుకోదు. అట్ ద సేమ్ టైమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాట్సాప్. సో, ఆ విధంగా మనకి వాట్సాప్ అనేది వెరీ పాపులర్. అట్లనే మార్కెట్‌లో చాలా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. కానీ దాంట్లో కూడా బెస్ట్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ, బెస్ట్ ఎఫిషియన్సీ ఉన్న సాఫ్ట్‌వేర్, నెక్స్ట్ మోర్ ప్రొడక్టివిటీ ఈ విధంగా మనం చూసుకున్న సాఫ్ట్‌వేర్స్ బాగా పాపులర్ అవుతా ఉంటాయి. ఆ విధంగా చూడాలి. కానీ స్ప్రింగ్ డిజైన్ ప్యాటర్న్ చాలామంది ఏందంటే ఒక స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ అని ఒక డిజైన్ ప్యాటర్న్ దేర్ ఈస్ ఎన్ నంబర్ ఆఫ్ లైక్ సింగిల్‌టన్ డిజైన్ ప్యాటర్న్, నెక్స్ట్ కంపోజిషన్ డిజైన్ ప్యాటర్న్, నెక్స్ట్ మనకి ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్, లైక్ డెకరేటివ్ ఇలా సో మెనీ డిజైన్ ప్యాటర్న్ ఉన్నాయి. కానీ ఒక స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ ఒకటి ప్యాటర్న్ ఉంది. స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్. చాలా మంది ఏమంటారంటే స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ అనేది స్ప్రింగ్ ప్యాటర్న్ అంటారు. కానీ అది స్ప్రింగ్ ప్యాటర్న్ అనేది రాంగ్. కానీ స్ప్రింగ్ సపోర్ట్స్ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్. మన ఇంటర్వ్యూలో కూడా అడగాలి. దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఈజ్ వన్ బ్యూటీ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ అంటే సమ్ పీపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మీకు విచ్ డిజైన్ ప్యాటర్న్ యూ ఆర్ యూజ్డ్ అని ఇంటర్వ్యూ కూడా అడుగుతా ఉంటారు. సో ఆ టైంలో చాలా మంది ఏమంటారంటే సింగిల్‌టన్, కంపోజిషన్, సమ్ ఫ్యాక్టరీ ఇట్లా చెప్తా ఉంటారు. కానీ మనం స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ పెడితే మాత్రం కంపల్సరీగా సింగిల్‌టన్ డిజైన్ ప్యాటర్న్, కంపోజిషన్, స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ ఇలా మనం చూజ్ చేయాలి. 1 మినిట్. ఓకే. జస్ట్ మినిట్. ఓకే. మనకి ఇంటర్వ్యూ టైమ్‌లో ఎవరు ఎళ్ళినప్పుడు అడుగుతా ఉంటారు. విచ్ డిజైన్ ప్యాటర్న్ యూ ఆర్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అలా మనం అడిగినప్పుడు చాలా మంది ఏందంటే సింగిల్‌టన్ అనేది కామన్‌గా వాడుతా ఉంటాం. ఎనీ వెబ్ అప్లికేషన్ మనం రెగ్యులర్‌గా సింగిల్‌టన్ డిజైన్ ప్యాటర్న్ కొన్ని వాడుతా ఉంటాం. ఆ సింగిల్‌టన్ డిజైన్ ప్యాటర్న్ ఏంటి? వాట్ ఈస్ యూజ్? కంపోజిషన్ ఇట్లా కొన్ని ఉంటాయి. మన 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 ప్రొఫైల్‌లో ఎప్పుడైనా గాని స్ప్రింగ్ డిజైన్ ప్యాటర్న్ ఉంటే ఆల్‌మోస్ట్ మనము ఏందంటే ఒక స్ప్రింగ్ అప్లికేషన్ ఏదైతే మనం డెవలప్ చేస్తామో every Spring application supports strategy design pattern, but the solutions of Spring application as the coding of Spring application, which is very easy to develop by using strategy design pattern. సో స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ వల్ల మనకి చాలా ఈజీగా ఉండేది కాబట్టి స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ అనేది మనం యూజ్ చేస్తాం. కానీ మనకి మనము స్ప్రింగ్ లో కూడా డిపెండెన్సీ ఇంజెక్షన్ మనం చూసాము, ఐఓసి కంట్రోల్ అట్ ద సేమ్ టైం లూజ్లీ కపుల్డ్. ఎందుకంటే లూజ్లీ కపుల్డ్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇన్మాసివ్ అండ్ స్వింగ్ అనేది ఏ టైప్ ఆఫ్ అని చెప్పానంటే ఏదైనా ఒక కోడ్ వేరే దాని మీద అంటే ఇన్వాసివ్ లైక్ నేను స్టార్టింగ్ క్లాస్ లో ఇన్వాసివ్ అండ్ నాన్
ఇన్వాసివ్. దీని గురించి నేను చెప్పాను మీకు స్టడ్స్ గురించి. స్టడ్స్ ఆర్ నాట్ పాపులర్ నౌ ఏ డేస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా. ఎందుకంటే స్టడ్స్‌లో ఏదైనా ఒక కోడ్ డెవలప్ చేయాలంటే, ఆ స్టడ్స్‌లో ఉన్న ఆల్రెడీ స్టడ్స్‌లో డిఫైన్ చేసిన అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, స్టడ్స్‌లో డిఫైన్ చేసిన ఇంటర్‌ఫేసెస్‌ని మనం ఎక్కువ వాడాలి. కానీ నాన్ ఇన్వాసివ్ ఫ్రేమ్‌వర్క్స్ అంటే ఎగ్జాంపుల్ స్ప్రింగ్ అని చెప్పాను. ఎందుకంటే ఏదైనా ఒక డెవలప్‌మెంట్ మనం చేయాలనుకున్నప్పుడు స్ప్రింగ్ కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ప్రొవైడ్ చేసిద్ది. కానీ కొన్ని ఇంటర్‌ఫేసెస్ కూడా ప్రొవైడ్ చేసిద్ది. అది మస్ట్ కాదు. కానీ స్టడ్స్‌లో ఏదైనా మనం డెవలప్ చేయాలంటే కంపల్సరీగా రన్ టైమ్‌లోనూ స్టడ్స్ యొక్క ఇంటర్‌ఫేసెస్ అబ్స్ట్రాక్షన్ మెథడ్స్ కావాలి. యాస్ ఎ సేమ్ టైమ్ డెవలప్‌మెంట్ టైమ్‌లో కూడా మనకి స్టడ్స్ యొక్క ఇంటర్‌ఫేసెస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కావాలి. కానీ నాన్ ఇన్వాసివ్ ఫ్రేమ్‌వర్క్స్‌లో ఏందంటే వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ డెవలప్‌మెంట్ టైమ్. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ డెవలప్‌మెంట్ టైమ్. వీఆర్ ఓన్లీ depending on runtime. So whenever we are depending on runtime, then depending on runtime frameworks dependencies, those frameworks are comes under non-invasive. ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ రన్ టైమ్ లో కొన్నిటి మీద ఆధారపడి ఉంటే దాన్ని మనం నాన్ ఇన్వాసివ్ ఫ్రేమ్వర్క్స్ అంటాము. ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్ టైంలోను అట్ ద సేమ్ టైం రన్ టైంలోను డిపెండ్ అయితే దాన్ని ఇన్వాసివ్ ఫ్రేమ్వర్క్స్ అంటాం. కానీ స్టడ్స్ అనేది ఇన్వాసివ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏదైనా స్టడ్స్ లో మనం డెవలప్ చేయాలంటే కంపల్సరీగా స్ట్రట్స్ జనరేట్ చేసిన మెథడ్‌నే వాడాలి. స్ట్రట్ జనరేట్ చేసిన అబ్స్ట్రాక్ట్ మెథడ్‌నే వాడాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌నే వాడాలి. స్ట్రట్ జనరేట్ చేసిన ఇంటర్‌ఫేస్‌నే వాడాలి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రట్స్ 1.x అనేది ఓకే. బట్ స్ట్రట్స్ 2.x అనేది ఆల్రెడీ సమ్ వెబ్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఆల్రెడీ ఇన్‌బిల్ట్ అయింది. దాంట్లో ఓన్ నేటివిటీ అనేది లేదు. అట్ ద సేమ్ టైమ్ స్ట్రట్స్ 2.x అనేది ఐ మీన్ ఎన్హాన్స్‌మెంట్ గాని, న్యూ ఫీచర్స్, న్యూ డెవలప్‌మెంట్ అనేది వాళ్ళు చేయలేదు. అందుకని స్టడ్స్ నౌ ఏ డేస్ నో వన్ యూజింగ్ ద స్టడ్స్ ఫ్రేమ్‌వర్క్. But at the same time, earlier days starts with the Spring. They are using more. But nowadays, no one preferring struts. If anyone working in struts means వాళ్ళు ఏదో ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ సపోర్ట్ చేయటమో లేకపోతే ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ని కొంచెం ఎన్హాన్స్ లేదా ఎక్స్టెన్షన్ చేయటమో చేస్తున్నట్టు. అంతేగాని ఏదైనా న్యూ ప్రాజెక్ట్స్ ఏదైనా వస్తే మాత్రం నో వన్ ప్రిఫరింగ్ ద స్టడ్స్ ఫ్రేమ్వర్క్స్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి మనం ఏదైతే డెవలప్ చేస్తాం కోడ్ రియల్ టైమ్ లో కోడ్ మనకి ఆ కోడ్ అనేది మనం ఓన్ మెథడ్ లో ఓన్ స్టైల్లో మనం డెవలప్ చేస్తాము. మన ఓన్ ఇంటర్ఫేసెస్, ఓన్ లైక్ మెథడ్, ఓన్ క్లాసెస్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. బట్ వి నెవర్ డిపెండింగ్ ఆన్ ద స్ట్రట్ జనరేటెడ్ మెథడ్స్. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద స్ట్రట్స్ జనరేటెడ్ ఇంటర్ఫేసెస్, స్ట్రట్ రిలేటెడ్ ఇండిపెండెంట్ క్లాసెస్. బట్ వి ఓన్లీ డిపెండింగ్ ఆన్ వెన్ లైక్ ఎట్ రన్ టైమ్. సో ఎట్ రన్ టైమ్ ఏంటంటే స్టడ్స్ తనకు తెలుసు ఆల్రెడీ హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్, హౌ టు జనరేట్ ద ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్. అంటే అట్ రన్ టైమ్ లో స్టడ్స్ అనేది అన్నిటి గురించి కేరింగ్ తీసుకునేది. ఏవేమి క్రియేట్ చేయాలి, ఏవేంటి జనరేట్ చేయాలి, ఏవేమి మెథడ్స్ ని ఇలా అన్నిటిని మనం స్టడ్స్ ఫ్రేమ్వర్క్స్ టేక్ కేర్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు స్టడ్స్ ఉందనుకోండి, స్టడ్స్ లో ఇట్ ఓన్లీ సపోర్టింగ్ ఎంవిసి. అంటే ఎంవిసి ఫ్రేమ్వర్కే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓన్లీ మన వెబ్ అప్లికేషనే మనం చేయగలుగుతాం. అంటే వెబ్ అప్లికేషనే మనం డెవలప్ చేస్తాం. కానీ స్ప్రింగ్ వచ్చేసరికి స్ప్రింగ్ హ్యావింగ్ సో మెనీ మాడ్యూల్స్ లైక్ ఏఓపి మాడ్యూల్, ఓఆర్ఎం మాడ్యూల్ అండ్ కోర్ మాడ్యూల్ ఇట్లా చాలా ఉన్నాయి. కానీ మనం ఏదైనా ఒక కోర్ అప్లికేషన్ చేయాలంటే అన్ని రిమైనింగ్ మాడ్యూల్ కూడా మనం యాడ్ చేయాలని అవసరం లేదు. కానీ ఒక మాడ్యూల్ మాత్రం కామన్ టు ఆల్, దట్ ఈస్ ద కోర్ మాడ్యూల్. ఇది మనం కోర్ అప్లికేషన్ చేయాలన్నా కోర్ మాడ్యూల్ కావాలి. వెబ్ అప్లికేషన్ చేయాలంటే వెబ్ మాడ్యూల్ యాజ్ వెల్ యాజ్ కోర్ మాడ్యూల్. అదే మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ చేయాలంటే J2EE మాడ్యూల్ యాజ్ వెల్ యాజ్ మన కోర్ మాడ్యూల్. అట్లా ఒక కామన్ బేస్ ఫర్ ఆల్ మాడ్యూల్ ఈస్ ద కోర్ మాడ్యూల్. అట్లా ఒక్కదాని మీద డిపెండ్ అయింది. అందుకని స్టడ్స్ అనేది నాన్ ఇన్వాసివ్ అట్లా మనకు ఉండేది. కానీ స్టడ్స్ రికమెండెడ్ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్. మనం ఇందులో ఇది చూడాలి. ఇప్పుడు స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ డీల్స్ విత్ 3 రూల్స్. సో మన ఇంటర్వ్యూలో ఎప్పుడైనా మన అడిగితే వై యు ఆర్ యూజింగ్ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్, చాలా మటుకు ఏంటంటే చాలా మందికి స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ గురించి కూడా తెలీదు. ఇంటర్వ్యూ పర్సన్స్ కూడా. ఆ టైంలో మనం ఏంటంటే స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ గురించి మనం కొంచెం ఒక 10-15 మినిట్స్ మంచిగా చెప్పగలిగితే అతను ఇమీడియట్ గా నెక్స్ట్ క్వశ్చన్స్ అడగకుండా నెక్స్ట్ లెవెల్కి మనల్ని పాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ లో 3 rules. What are the 3 rules? We'll see now. So these are very important. If you're explaining these 3 rules and you almost 90% of code development you will get. It prefer composition over interface, inheritance. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్.
ఇది నెక్స్ట్ పాయింట్, డిజైన్ టు ఇంటర్ఫేస్ అండ్ నెవర్ కోడ్ విత్ ఇంప్లిమెంటేషన్. ఈ 3 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అండి. ముందు 3 పాయింట్స్ నేను చెప్తాను, తర్వాత ఒకదాని గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడ్ మస్ట్ బి క్లోజ్ ఫర్ మోడిఫికేషన్ అండ్ మస్ట్ బి ఓపెన్ ఫర్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇది ఎందుకంటే నేను స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ నేను డిస్కస్ చేస్తున్నా అంటే, రిమైనింగ్ క్లాసెస్లో మనం స్ప్రింగ్ గురించి ఏ టాపిక్ డిస్కస్ చేసినా కూడా కొన్ని డిజైన్ ప్యాటర్న్ రిలేటెడ్లో మనం వెళ్తాము. సో ఆ డిజైన్ ప్యాటర్న్ రిలేటెడ్లో వెళ్ళినప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం తెలుసుకోవాలి. వాటి గురించి మనం మెయిన్ స్ప్రింగ్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూసుకుంటున్నాం. ఇక్కడ ప్రిఫర్ కంపోజిషన్ ఓవర్ ఇన్హెరిటెన్స్. మనకి ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి మనకి ఐడియా ఉంది ఊప్స్ కాన్సెప్ట్ లో. జనరల్ గా ఇన్హెరిటెన్స్ అంటే మనం ఏం చేస్తామండి, జనరల్ గా ఒక క్లాస్ సూపర్ క్లాస్ ఉంటుంది, సబ్ క్లాస్ ఉంటుంది. సూపర్ క్లాస్ యొక్క ఆల్ మెంబర్స్ ని సబ్ క్లాస్ లో మనం యాక్సెస్ చేసుకోవాలంటే సమ్ హ్యాజియర్ రిలేషన్, ఈజియర్ రిలేషన్ తో మనం సంథింగ్ ఇన్హెరిట్ చేసుకుంటా ఉంటాం. కానీ ఇన్హెరిటెన్స్ అనేది నాట్ సూటబుల్ ఫర్ ఇన్ రియల్ టైమ్ డెవలప్మెంట్. సో సమ్ సిచ్యువేషన్స్ ఇన్హెరిటెన్స్ అనేది ప్రిఫర్ థింగ్స్, బట్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ప్రిఫరింగ్ ఇన్హెరిటెన్స్. మీరు ఎప్పుడైనా నేను ఇచ్చిన ప్రాజెక్ట్ లో చూడండి, ఎక్కడ కూడా ఇన్హెరిటెన్స్ అనేది ఉండదు. ఆల్మోస్ట్ ఏదో ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, 1 or 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఆ ఇంటర్ఫేసెస్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అది ఎందుకు మనం చేస్తామో చూడాలి. ఎందుకంటే రియల్ టైమ్ అప్లికేషన్ లో కూడా మనం ఇంటర్ఫేసెస్ మనం తీసుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఒక క్లాస్ ని వేరే క్లాస్ లో కంబైన్ చేయడం కానీ ఆ విధంగా మనం ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ లో మనం ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇన్హెరిటెన్స్ లో ఒకసారి మనం చూస్తే క్లాస్ ఏ ఉంది, క్లాస్ ఏ. సో క్లాస్ ఏ ని క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ, క్లాస్ ఏ. ఓకే, ఈ రిలేషన్ మనం ఏమంటామండి, ఇది ఈజియర్ రిలేషన్. క్లాస్ ఏ క్లాస్ బి ఎక్స్టెండ్స్ క్లాస్ సి, సో ఈజియర్ రిలేషన్. అంటే ఇక్కడ దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మనకి జనరల్ గా క్లాస్ ఏ లో ఉన్న అన్ని మెంబర్స్ యొక్క క్లాస్ ఏస్ ఆల్ మెంబర్స్ వీ హ్యావ్ టు యాక్సెస్ ఇన్ ద క్లాస్ బి. దట్ ఈస్ ఇంపార్టెంట్, ఎక్స్టెన్స్ క్లాస్ ఏ. సో హియర్ అంటే క్లాస్ బి కి క్లాస్ ఏ యొక్క మెంబర్స్ అన్ని తెలుసు, క్లాస్ ఏ యొక్క ఆల్ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ కెన్ బి యాక్సెస్డ్ బై ద క్లాస్ బి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ హియర్ ఈస్ ద సూపర్ క్లాస్ ఆఫ్ క్లాస్ ఏ members, all the things can be accessed by the subclass of class B. సో ఇది క్లాస్ ఏ ఇంపోజిషన్. కానీ ఇందులో మనకి ఏదైనా రియల్ టైమ్ లో సమ్ టైమ్ నేను ఒక మెంబర్స్ ని క్లాస్ ఏ లో ఉన్న మెంబర్ ని చేంజ్ చేశాను. సో ఆ క్లాస్ ఏ లో ఉన్న మెంబర్ సపోజ్ ఇక్కడ నాకు ఇంట్ ఏ అని డిక్లేర్ చేశా. కానీ నేను ఇక్కడ సబ్ క్లాస్ లో సపోజ్ సమ్ ఏ ఈక్వల్ సమ్ ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ ఇంటూ బి అని నేను అట్లా టైప్ చేసుకున్నాను. అంటే ఏ అనేది క్లాస్ ఏ యొక్క మెంబరు, కానీ నేను సబ్ క్లాస్ లో యూజ్ చేసుకున్నాను. కానీ ఇక్కడ ఇంటూ కాబట్టి సరిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ టైమ్ ఫ్లోట్ గా చేంజ్ చేశాను. ఫ్లోట్ గా చేంజ్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ క్లాస్ ఏలో ఉన్న మెంబర్ యొక్క డేటా టైప్ చేంజ్ అయింది. అట్ ద సేమ్ టైం క్లాస్ బిలో కూడా మనం చేంజ్ చేయాలి. ఒకవేళ చేంజ్ చేయకపోతే సమ్ కంపారబిలిటీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం అంటే ఇక్కడ ఏంటంటే సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కాబట్టి ఈజీగా చేంజ్ చేస్తాం. ఇక్కడ ఇంటి కాస్త ఫ్లోట్ గా చేంజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా క్లాస్ ఏని నేను మల్టిపుల్ క్లాస్ వన్ మోర్ క్లాస్ సి ఈజ్ దేర్, క్లాస్ సి కూడా నేను ఎక్స్టెండ్ చేశాను. అక్కడ కూడా నేను క్లాస్ ఏలో సమ్ ఏని నేను యూజ్ చేశాను. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్, ఐ మీన్ చాలా చోట్ల మనం ఫ్లోట్ ఏ ఇంటి ఏ చోట ఫ్లోట్ గా నేను మార్చితే అన్ని చోట్ల నేను కోడ్ చేంజ్ చేయాలి. సో ఇలా కోడ్ చేంజ్ చేయడం వల్ల కోడ్ బ్రేకబుల్. అంటే మెయిన్ ఇంపార్టెంట్ నేను ఎందుకు చెప్తున్నానంటే
ఇన్హెరిటెన్స్ వల్ల బ్రేకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కోడ్ బ్రేకింగ్ అనేది అంత ఈజీగా కాదు. ఓకేనా? సో, దీనివల్ల క్లాస్ ఏ ఇన్హెరిటెన్స్ అనేది ఎవ్రీ టైమ్ అంటే ఇప్పుడు ఒక క్లాస్ ఏలోని ఇన్ఫర్మేషన్ క్లాస్ బిలో యాక్సెస్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఈ క్లాస్ ఏ యొక్క ఇన్ఫర్మేషన్ క్లాస్ ఏ అట్లా నేను 1000 క్లాసెస్‌లో నేను క్లాస్ ఏ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తే, అన్ని చోట్ల నేను ఏదైనా ఒక మోడిఫికేషన్ క్లాస్ ఏలో చేంజ్ అయితే, రిమైనింగ్ క్లాసెస్‌లో కూడా మోడిఫికేషన్ చేంజ్ చేయాలి. సో, ఆ విధంగా నేను అంటే కోడ్ అనేది మనం చేంజ్ చేయాల్సొస్తుంది. కానీ స్ప్రింగ్ అనేది ఎలాంటి ఫీచర్ ప్రొవైడ్ చేస్తదంటే, మనం ఎలాంటి ఎలాంటి బిజినెస్ లాజిక్ అంటే క్లాస్‌లో ఉన్న బిజినెస్ లాజిక్ ఎక్కడ మనం చేంజ్ చేయము. మనం ఓన్లీ చేంజ్ చేసేది ఎక్కడండి మనకి అప్లికేషన్ కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్. అంటే మనకి బీన్స్ ఉన్నాయి కదండీ! ప్రోగ్రామ్‌లో సమ్ హలో బీన్ అని లేకపోతే స్టూడెంట్ బీన్ అని మార్క్స్ బీన్ డాట్ జావా అని అట్లా ఉన్నాయి. అవన్నీ ఏందంటే బిజినెస్ లాజిక్. బిజినెస్ లాజిక్‌లో వన్స్ వి ఆర్ జనరేటింగ్ వన్ బిజినెస్ లాజిక్, ఇట్ వోంట్ బి ఎఫెక్ట్ ఆన్ అట్ ఎనీ టైమ్, అట్ ఎనీ కాస్ట్ ఇఫ్ యూ ఆర్ చేంజింగ్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఒకసారి మనం బిజినెస్ లాజిక్ చేస్తే ఆ బిజినెస్ లాజిక్‌లో బీన్స్ అనేవి ఇఫ్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద అదర్ బీన్, ఇట్ వోంట్ బి ఎఫెక్ట్ ఫర్ అట్ ఎనీ కాస్ట్. ఆ టైప్‌లో మనం చేస్తాం కాబట్టి స్ప్రింగ్ అనేది లూజ్‌లీ కపుల్. అంటే స్ప్రింగ్ అనేది డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈజీగా ప్రొవైడ్ చేస్తుందని మనం చెప్తున్నాం. అది ఎట్లా అనేది మనం ఈరోజు క్లాస్‌లో చూస్తాం అది. కాకపోతే ఏందంటే మీరు ఒక టైమ్ బీయింగ్ ఏందంటే స్ప్రింగ్ అనేది మన ఈజీగా లూజ్‌లీ కపుల్ అనేది ఫీచర్స్‌ని సపోర్ట్ చేస్తుంది. బట్ స్ప్రింగ్ ఈస్ నాట్ లూజ్‌లీ కపుల్డ్. బట్ ఇట్ సపోర్ట్స్ ద లూజ్‌లీ కప్లింగ్ ఫీచర్. ఆ విధంగా సపోర్ట్ చేస్తా ఉంటది. కానీ ఇక్కడ మనం స్ప్రింగ్ అంటే ఒక స్ప్రింగ్ అనేది స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్‌ని సపోర్ట్ చేస్తుంది. కానీ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ మనం యాక్సెస్ చేయాలంటే ఈ 3 ఈ ఈ ఏదో ఆ ప్రాజెక్ట్‌కి ఈ 3 ఫంక్షనాలిటీస్ కంపల్సరీగా ఉండాలి. ఏమేంటి? ప్రిఫర్ కంపోజిషన్ ఓవర్ ఇన్హెరిటెన్స్. అంటే ఇన్హెరిటెన్స్‌లో మీకు ఇప్పుడు అర్థమయ్యిందా అండి? ఏదైనా ఒక సూపర్ క్లాస్‌ని సబ్ క్లాస్‌లో మనం యూజ్ చేస్తే ఏదైనా ఒక మోడిఫికేషన్ క్లాస్ లెవెల్‌లో జరిగితే రిమైనింగ్ క్లాసెస్ కూడా ఇట్ విల్ బి ఎఫెక్ట్. సో, అంటే ఇక్కడ బ్రేకింగ్ అనేది ఎక్కువగా ఉన్నది. సో, రియల్ టైమ్ అప్లికేషన్ ఇన్‌హెరిటెన్స్ అనేది అంత సూటబుల్ కాదు. ఈ పాయింట్ వల్ల మనకుంది. అంతేగాని నేనిక్కడ ఇన్‌హెరిటెన్స్ అనేది మంచిది కాదు. ఎవ్రీ టైమ్ యూ హావ్ టు యూజ్ కంపోజిషన్ అని కాదు నేను చెప్పేది. ఇక్కడ మన కంపోజిషన్, ఇన్‌హెరిటెన్స్ డిఫరెన్సెస్ తెలుసుకొని, మన స్ట్రింగ్‌లో మనకి ఎందుకు వాడుతున్నాము? ఆ స్ట్రాటజీ డిజైన్ లైక్ స్ప్రింగ్ ఎందుకు లూజ్‌లీ కపుల్ అయింది? లైక్ స్ప్రింగ్ అనేది డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎట్లా ప్రొవైడ్ సపోర్ట్ చేస్తుందనేది మనం చూస్తున్నాం అది. ఓకేనా అండి ఇక్కడ? ఇక్కడ డిజైన్ టు అంటే ఇక్కడ మనం కంపోజిషన్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇన్‌హెరిటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ చూసారు. ఇప్పుడు నేను కంపోజిషన్ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్లాస్ ఏ. సో, ఎప్పుడు ఇన్‌హెరిటెన్స్ వాడాలి? ఎప్పుడు నేను లైక్ స కంపోజిషన్ నేను ప్రిఫర్ చేసుకోవాలనేది కూడా క్వెషన్ మార్క్ ఉంది. ఇన్‌హెరిటెన్స్ అనేది మనం ఎప్పుడైతే ఒక క్లాస్ ఏలో అంటే సూపర్ క్లాస్ యొక్క అన్ని మెంబర్స్ సబ్ క్లాస్‌కి యాక్సెస్ చేయాలనుకుంటున్నానో అప్పుడు మనం ఇన్‌హెరిటెన్స్ వాడాలి. అదే కొన్ని ఫంక్షనాలిటీస్ యొక్క సూపర్ క్లాస్ ని సబ్ క్లాస్‌కి అప్లై చేయాలనుకున్నప్పుడు మనం కంపోజిషన్ వాడతాము. సో, రియల్ టైమ్‌లో మనం సూపర్ క్లాస్ యొక్క అన్ని ఫంక్షనాలిటీస్‌ని మనం సబ్ క్లాస్‌లో వాడము. కాబట్టి మనం ఎక్కువ కంపోజిషన్ వాడతాం ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్‌లో చూస్తే ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏందంటే క్లాస్ ఏలో ఉన్న అన్ని మెంబర్స్ క్లాస్ బికి యాక్సెస్ చేయగలిగిద్ది. అట్ ద సేమ్ టైమ్ క్లాస్ సి కూడా యాక్సెస్ చేయగలిగిద్ది. సో, ఆ విధంగా మన ఫంక్షనాలిటీస్‌ని మనం ఇచ్చాం. కానీ కంపోజిషన్‌లో చూడండి క్లాస్ ఏ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. కానీ క్లాస్ ఏలోని అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఈస్ నాట్ సపోర్టింగ్ టు ద క్లాస్ బి. సో, వాటెవర్ ద బిఫోర్ క్లాస్ బి లైన్స్ ఇట్ విల్ బి సపోర్టింగ్ బై ద క్లాస్ సి. లైక్ class A lines are supporting to the class B. But after the class A, class B also some lines of the class A lines also there. But the thing is, here we are not taking all the members of class A. We are only depending on the some members of class A. That is the we have to understand. ఇక్కడ మనం అన్ని క్లాస్ ఏలో ఉన్న అన్ని మెంబర్స్ ని మనం యాక్సెస్ చేసుకోవట్లా. క్లాస్ ఏలో ఉన్న అన్ని మెంబర్స్ మీద మనం డిపెండ్ అవ్వలేదు. క్లాస్ బి ముందు ఉన్న క్లాస్ ఏ యొక్క మెంబర్స్ లో కొన్నిటి మీద మనం డిపెండ్ అయినప్పుడు మనం కంపోజిషన్ కి వెళ్తాము. ఈ కంపోజిషన్ దాంట్లో ఏంటంటే క్లాస్ ఏలో ఉన్న కొన్ని మెంబర్స్ ని క్లాస్ బిలో మనం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో ఉన్న ఏదైనా ఒక మెథడ్ ని క్లాస్ బిలో యాక్సెస్ చేయాలంటే ఇనిషియల్ గా అదేమైనా డేటా టైప్ వేరేదైనా ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ ప్రైవేట్ పబ్లిక్ అట్లా మోడిఫికేషన్స్ ఏదైనా ఉండొచ్చు. కానీ అలాంటివి ఏదైనా కోడ్ బ్రేకబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది కంపోజిషన్ లో. సో, ఈ విధంగా మనకి ఫస్ట్ పాయింట్ ప్రిఫరింగ్ కంపోజిషన్ ఓవర్ ద ఇన్హెరిటెన్స్. సో, ఈ విధంగా మన కోడ్‌లో మనం కంపోజిషన్‌ని యూజ్ చేయటం వల్ల
మనకి కోడ్ బ్రేకబిలిటీ తక్కువగా ఉండేది. అది ఇన్‌హెరిటెన్స్ యూజ్ చేస్తే మనకు కోడ్ బ్రేకింగ్ అనేది ఎక్కువగా ఉంటది. సో, ఇక్కడ ఏందంటే ఏదైనా ఒక చిన్న చేంజెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ చేంజెస్ ఏదైనా ఉంటే అది సింపుల్ ఎఫెక్టింగ్ టు ద క్లాస్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ క్లాస్ బి ఆల్సో క్లాస్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. ఇఫ్ ఎనీథింగ్ చేంజ్ హ్యాపెన్ ఆఫ్టర్ ద క్లాస్ ఆఫ్ క్లాస్ బి, ఇట్ వోంట్ బి ఎఫెక్ట్ టు ద క్లాస్ బి. సో, ఇక్కడ కోడ్ బ్రేకబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడు మనకి ఇన్‌హెరిటెన్స్ సపోర్ట్ చేయాలి, ఎప్పుడు కంపోజిషన్ సపోర్ట్ చేయాలని ఆల్రెడీ నేను చెప్పాను. అంటే మనకి ఒక సూపర్ క్లాస్‌లోని అన్ని మెంబర్స్‌ని సబ్ క్లాస్‌లో యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు మన ఇన్‌హెరిటెన్స్‌ని సపోర్ట్ చేయాలి. అది అలా కాకుండా మనం సూపర్ క్లాస్‌లో సమ్ మెంబర్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు కంపోజిషన్ యూజ్ చేస్తాం. కంపోజిషన్ అంటే ఇన్నర్ క్లాసెస్. ఇన్నర్ క్లాసెస్ స్టైల్‌ని కంపోజిషన్ అంటాం. ఇట్లా కంపోజిషన్ వల్ల మనకి కొంత ఐ మీన్ కోడ్ బ్రేకబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే. ఇది మన యొక్క స్ట్రాటజీ డిజైన్ ప్లాన్‌లో ఫస్ట్ పాయింట్. ఈ ఈ ఇన్ ఎట్ ద సేమ్ టైమ్ ఇందుట్లో మనము ఇంకా 2 పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. ఏందంటే డిజైన్ టు ఇంటర్ఫేస్ అండ్ నెవర్ కోడ్ విత్ ద డిజైన్ టు ఇంటర్ఫేస్ నెవర్ కోడ్ విత్ ద ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ డిజైన్ టు ఇంటర్ఫేస్ అండ్ నెవర్ కోడ్ విత్ ద ఇంప్లిమెంటేషన్. సో, మనం జనరల్‌గా ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్‌లు మనం చూసాం గదండీ! ఇన్‌హెరిటెన్స్ మనం తక్కువ వాడతాం. కానీ ఇంటర్ఫేసెస్ మనం ఎక్కువ వాడతాం. ఒక ఇంటర్ఫేస్‌ని ఒక క్లాస్ డిజైన్ చేసి, ఆ ఇంటర్ఫేస్‌లో మనం కోడ్ రాస్తాం. ఆ కోడ్‌ని మనం డిఫరెంట్ క్లాసెస్‌లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ఐఓసీ ప్రాజెక్ట్ 1 చూడండి. ఈ ప్రాజెక్ట్ 1లో మన బీన్స్‌లో చూస్తే డెమో.జావా అనేది ఒక ఇంటర్ఫేస్ చూడండి. పబ్లిక్ ఇంటర్ఫేస్ డెమో. ఇక్కడ పబ్లిక్ ఇంటర్ఫేస్ డెమో అనేది ఒక ఇంటర్ఫేస్. అంటే ఒక ఇంటర్ఫేస్ క్లాస్. ఈ ఇంటర్ఫేస్ క్లాస్‌ని మనం డిఫరెంట్ బీన్స్‌కి మనం అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీన్ చూడండి. నెక్స్ట్ ఈ బీన్ కూడా చూడండి. మొత్తం 2 బీన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ డెమో.జావా అనేది ఒక ఇంటర్ఫేస్. ఆ డెమో.జావా అనే దాన్ని మనం సమ్ డిఫరెంట్ క్లాసెస్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఏందంటే ఏదైనా ఓకే. ఈవెన్ ఇఫ్ ఎనీ చేంజెస్ హ్యాపెన్ ఇట్ వోంట్ బి ఎఫెక్టివ్ హియర్. అట్ ద సేమ్ టైమ్ అంటే ఇక్కడ మనం ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఎవ్రీ ఇంటర్ఫేస్ మెంబర్ ఈస్ ఏ ఫైనల్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్. ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. ఏదైనా చేంజెస్ ఎప్పుడన్నా అంటే ఏదైనా మనం ఇక్కడ ఏదన్నా చేంజెస్ చేసుకున్నా గూడా ఇట్ వోంట్ బి ఎఫెక్ట్ టు ద మార్క్స్.జావా. అట్ ద సేమ్ టైమ్ మార్క్స్.జావాలో ఏదైనా చేంజెస్ హ్యాపెన్ అయినా గూడా ఇట్ వోంట్ బి ఎఫెక్ట్ టు ద డెమో.జావా. సో, దట్స్ వై మనకి సెకండ్ పాయింట్ ఏం డిస్కస్ చేస్తుందంటే ఇక్కడ మనం చూసాం గదా ఆల్రెడీ. డిజైన్ టు ఇంటర్ఫేస్. మనం ఏదైనా గాని కోడ్‌లో మన ఇంటర్ఫేస్‌కి డిజైన్ చేస్తాం. అండ్ నెవర్ కోడ్ విత్ ద ఇంప్లిమెంటేషన్. అంటే ఇంటర్ఫేస్ యొక్క కోడ్‌ని మనం ఇంటర్ఫేస్‌లో మనం ఇంప్లిమెంట్ చేయము. నెక్స్ట్ లెవెల్‌లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? అండ్ కోడ్ మస్ట్ బి క్లోజ్డ్ ఫర్ మోడిఫికేషన్ అండ్ మస్ట్ బి ఓపెన్ ఫర్ ఎక్స్‌టెన్షన్. సో, ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ఒక క్లాస్‌లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ చూడండి. ఇక్కడ మనం డెమో.జావా ఉంది. డెమో.జావా అనేది ఇంటర్ఫేస్. అంటే ఇందుట్లో మనం వన్స్ ఒకసారి మనం ఇది డిక్లేర్ చేస్తే మనం ఫైనల్ అని ఇచ్చేసామనుకోండి. ఇట్ వోంట్ బి చేంజ్డ్ అండ్ ఇట్ వోంట్ బి మోడిఫైడ్. సో, ఇక్కడ మనం ఇంటర్ఫేస్ అనేసి ఇది వోంట్ బి మోడిఫైడ్. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఏదైనా మనం ఎక్స్‌టెండ్ చేయాలన్నా చేసుకోగలుగుతాం. అంటే ఏదైనా ఒక కోడ్‌ని మనం ఫిక్స్‌గా మనం ఆహ్, ఫిక్స్‌డ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ దాన్ని వేరే రకంగా ఎక్స్‌టెండ్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మనం చేస్తాం. అంటే మీకు సెకండ్ పాయింట్ అర్థమైతే ఆటోమేటిక్‌గా థర్డ్ పాయింట్ అనేది మీకు అర్థమైంది. ఇక్కడ డిజైన్ టు ద ఇంటర్ఫేస్ అండ్ నెవర్ కోడ్ విత్ ద ఇంప్లిమెంటేషన్. అంటే ఇంటర్ఫేస్‌లో మన రిక్వైర్మెంట్స్‌ని మెయింటైన్ చేస్తాం. ఆ రిక్వైర్మెంట్స్‌ని అక్కడేం మనం ఇంప్లిమెంట్ చేయం. ఎక్స్‌టెన్షన్ అనేది ఎక్కడ చేస్తాం? నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్లాసెస్. ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సమ్ అనదర్ ఇంటర్ఫేస్ ఆల్సో. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనీ అబ్స్ట్రాక్షన్ క్లాసెస్. అక్కడ మనం ఎక్స్‌టెండ్ చేస్తాం. సో, అక్కడ మనం ఏంటి కోడ్ మస్ట్ బి క్లోజ్డ్ ఫర్ మోడిఫికేషన్. ఇంటర్ఫేస్‌లో మనం ఏదైనా చేసామనుకోండి అది మోడిఫై చేస్తామండి రియల్ టైమ్‌లో చేయము. ఎందుకంటే అది క్లోజ్ అది. అంటే వన్స్ ఇంటర్ఫేస్ మనం ఏదైనా చేస్తే అంటే సర్వర్ సైడ్ కోడింగ్ అనేది ప్రోగ్రామర్ చేతిలో ఉంటాయి. ఇంటర్ఫేస్ అనేది మనం చేంజ్ చేయం. ఏదైనా చేంజెస్ ఏదైనా ఉంటే బిజినెస్ లాజిక్ అంటే క్లాస్ లెవెల్‌లో మనం చూస్తాం. ఇక్కడ క్లాస్ లెవెల్‌లో కోడింగ్ ఏంటంటే ఇదే క్లాస్ చూసామనుకో డెమో.జావాలో ఇక్కడ ఇంటర్ఫేస్ డెమో అనేది ఇంటర్ఫేస్. ఆ రిమైనింగ్ రిమైనింగ్ థింగ్స్ అనేవి మనం ఎక్స్‌టెండ్ చేస్తా ఉంటాం. ఇట్లా మార్క్స్.జావాలో కూడా ఇంటర్ఫేస్ అనేది సమ్ డెమో ఆటిని మనం ఎక్స్‌టెండ్ చేస్తాం. ఇక్కడ మనం అంత ఇంప్లిమెంట్ ఏం చేయలేదు ఇంటర్ఫేస్. జనరల్‌గా రియల్ టైమ్‌లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తా ఉంటాం. సో,
మనకి రియల్ టైమ్‌లో ఇంటర్వ్యూలో కూడా ఏదన్నా టెల్ మీ అబౌట్ స్ప్రింగ్ అప్లికేషన్, స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ అన్నప్పుడు మనం మన స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ గురించి ఏం చెప్తాం? స్ప్రింగ్ అనేది ఫ్రేమ్‌వర్క్. అందుట్లో ఒక 6 మాడ్యూల్స్ ఉంటాయి. అంటే 1.xలో 7 మాడ్యూల్స్, 2.xలో 6 మాడ్యూల్స్ ఉన్నాయి. అదే 3.x, 4.xలో వచ్చేసరికి 20-30 మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం అందరూ 2.xని ఫాలో అవుతున్నారు. అంటే స్ప్రింగ్ యొక్క మాడ్యూల్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నారు. సో, దాంట్లో ఏందంటే స్ప్రింగ్ అనేది నాన్ ఇన్వాసివ్. సో, నాన్ ఇన్వాసివ్ అంటే ఒక కోడ్ అనేది ఒక దాని మీద డెవలప్ చేసినప్పుడు ఇట్ వోంట్ బి ఎఫెక్ట్ ఫర్ అనదర్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ డెవలప్‌మెంట్ మోడ్‌లో స్ప్రింగ్ జనరేట్ చేసిన మెథడ్స్‌ని గాని ఐ మీన్ స్ప్రింగ్ జనరేట్ చేసిన ఇంటర్‌ఫేసెస్ గాని, క్లాసెస్ గాని మనం ఎక్కడ యూజ్ చేయము. ఓన్లీ రన్ టైమ్‌లోనే యూజ్ చేస్తాము. అందుకే స్ప్రింగ్ అనేది మోర్ ఫ్లెక్సిబుల్, లైట్ వెయిట్ అది మనం చెప్తాము. అట్ ద సేమ్ టైమ్ మనకి స్ప్రింగ్ అంటే మనం స్ప్రింగ్‌లో ఏ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేశారంటే జనరల్‌గా సో మెనీ డిజైన్ ప్యాటర్న్ వి ఆర్ యూజింగ్ ఇన్ స్ప్రింగ్. బట్ స్ప్రింగ్ సపోర్ట్స్ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ ఇనీషియల్లీ. ఐ మీన్ జనరల్లీ అన్ని అప్లికేషన్‌లో స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ వాడుతా ఉంటాం. ఈ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ వల్ల మనకి దీన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్‌గా స్ట్రాటజీ డిజైన్ పై డిస్కస్ విత్ ప్రిఫర్ కంపోజిషన్ ఓవర్ ఇన్హెరిటెన్స్ and design to the interface and never code with the implementation, and code must be closed for modification and must be open for extension. ఈ 3 పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పి ఒక్కొక్క పాయింట్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఈ విధంగా మన క్లాసెస్ ఇట్లా మనం ఒక డిజైన్ వేలో అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో మీరు ఈ విధంగా మనం ఒక క్లాసెస్‌ని జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ వేయకుండా అంతవరకు స్టాప్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూకి మనం పంపడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా అండి? దీని మీద ఇంకొంచెం నేను క్లియర్‌గా ఒక ప్రాజెక్ట్ రన్ చేసి మీకు చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ శ్రావణి? ఓకే. థాంక్స్. మీరు రికార్డింగ్ పెట్టి కొంచెం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే నెక్స్ట్ ఏదైనా డౌట్ వచ్చినా వెరిఫై చేసుకుంటాం అనుకుంటున్నాను. ఓకే. ఓకే. యాహ్! ఓకే. ఈరోజు మనం ఇప్పుడు యూనిట్ టెస్టింగ్ చూద్దాము. యాక్చువల్‌గా మనకి టెస్టింగ్ అనేది చాలా విధాలుగా చేస్తాం మనం. ఒకటేంటంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు స్టాప్ రికార్డింగ్. ఓకే. మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్‌ని మనం కంపైల్ చేస్తాం ఫస్ట్ థింగ్. కంపైల్ టైమ్‌లో మనం ఏమి వెరిఫై చేస్తాం? సింటాక్టికల్ మిస్టేక్స్ వెరిఫై చేస్తాం. ఏదైనా సింటాక్టికల్, సెమాంటికల్ మిస్టేక్స్ ఉంటే అవి మనం ఫైండ్ ఔట్ చేసి వాటిని రెక్టిఫై చేస్తాం. అది ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్. నెక్స్ట్ ఏంటంటే రన్ టైమ్‌లో ఉన్న మిస్టేక్స్. సో, రన్ టైమ్‌లో ఉన్న మిస్టేక్స్‌ని మనం ఏ విధంగా రెక్టిఫై చేస్తాం? అంటే ఏదైనా కొన్ని పాసిబిలిటీస్ ఆఫ్ మిస్టేక్స్ ఏదైనా రన్ టైమ్‌లో ఉంటే వాటిని మనం యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌తో మనం రెక్టిఫై చేస్తాం. విచ్ వన్? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే. Exception handling gives testing for runtime error or runtime exception. సో, అది వన్ కైండ్ ఆఫ్ టెస్టింగ్. కానీ మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్‌లో వి ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. సో, సంథింగ్ వి నో ఆర్ వితౌట్ నోయింగ్ సంథింగ్ మనకు తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తా ఉంటాం. అది రన్ టైమ్‌లో అవ్వచ్చు, లేకపోతే కొన్ని పాసిబిలిటీ లైక్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్స్ ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం వాటిని వెరిఫై చేయాలి, ఫైండ్ ఔట్ చేయాలి. సో, వీటిట్లో టెస్టింగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టెస్టర్ చేసే టెస్టింగ్. అంటే టెస్టింగ్ పీపుల్ సెపరేట్‌గా ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసుకొని మన టెస్టింగ్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు ఫైండ్ ఔట్ చేస్తారు. టెస్టర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏందంటే హిస్ మెయిన్ మోటో ఏందంటే డెవలపర్స్ ఏదైతే డెవలప్ చేశాడో అందుట్లో డెవలపర్ ఈస్ రాంగ్. హిస్ ఆల్వేస్ మోటో ఈస్ ద డెవలపర్ ఈస్ రాంగ్. ఆ విధంగా ఉండి మనలో ఉన్న మిస్టేక్స్ మనం డెవలప్ చేసిన ప్రోగ్రామ్‌లో మిస్టేక్స్ ఈవెన్ 360 డిగ్రీ యాంగిల్స్ హి విల్ చెక్ ఫర్ 360 డిగ్రీ యాంగిల్స్. సో, ఇన్ దట్ వన్ హి విల్ ఫైండ్ ఫర్ ఆల్ ద ఎర్రర్స్. అది టెస్టర్ చేసే మిస్టేక్స్. కానీ మనం ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేసిన జనరల్‌గా మన ప్రాజెక్ట్ అనాలిసిస్ మోడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఉంటది కదా! అనాలిసిస్, రిక్వైర్మెంట్ ఇట్లా కొన్ని ఎస్‌డిఎల్‌సి లైఫ్ సైకిల్స్ ఉంటాయి. ఈ రిక్వైర్మెంట్స్ తర్వాత డిజైనింగ్ నెక్స్ట్ డెవలప్‌మెంట్.
సో ఈ డెవలప్మెంట్లో మనం డెవలపర్స్ అనేవాడు కోడ్ని డెవలప్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం డెవలప్ చేసి దాన్ని కంపైల్ చేసి రన్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం అతనికి తెలిసిన కొన్ని యాంగిల్స్లో అంటే వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా రీచ్ అవుతున్నాయా లేదా టెస్ట్ చేస్తూ ఉంటాడు. అది యూనిట్ టెస్టింగ్ అంటాం. ఆ యూనిట్ టెస్టింగ్ అనేది నాట్ ఓన్లీ జావా, ఇట్ ఈస్ ద అంటే ఇది ఒక జావాలోనే కాదు, మనం C#లోను నెక్స్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూనిట్ టెస్టింగ్ అనేది ప్రోగ్రామరే డెవలప్ చేసి ఇస్తాడు. సో మన ప్రోగ్రామర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? కోడ్ డెవలప్ క్లాస్ అంటే మనకున్న టార్గెట్ యొక్క ప్రాజెక్ట్ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి అంటే యూజింగ్ కోడింగ్ డెవలప్మెంట్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు డెలివర్ ఫర్ యూనిట్ టెస్టింగ్ కేసెస్. సో యూనిట్ టెస్ట్ చేయాలంటే యూనిట్ టెస్టింగ్ అనేది 2 టైప్స్. వన్ ఈస్ ద కేసెస్ అండ్ యూనిట్ టెస్టింగ్ టెస్ట్ కేసెస్, అట్ ద సేమ్ టైమ్ టెస్ట్ సూట్. సో టెస్ట్ కేసెస్ అంటేనేమో టెస్ట్ సూట్ SEIT. ఓకే, టెస్ట్ కేసెస్ అంటేనేమో మన దాంట్లో ఉన్న ఇండివిజువల్ వాటిని అంటే ఇండివిజువల్ మెథడ్స్ కానీ ఇండివిజువల్ క్లాసెస్ కానీ అవి వర్కౌట్ అవుతున్నాయా లేదని ఇండివిజువల్గా మనం కేసెస్లో చూస్తాం. సపోజ్ ఇన్ మై ప్రాజెక్ట్ 100 క్లాసెస్ ఉన్నాయనుకున్నాము. ఈచ్ క్లాస్కి ఒక 10 మెథడ్స్ ఉన్నాయనుకున్నాము. సో ఇండివిజువల్గా ఆ 10 మెథడ్స్కి 10 కేసెస్ నేను రాస్తాను అండ్ ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క కేసు చేసి ఆ మెథడ్ యొక్క ఇంపార్టెంట్ ఏదైనా ఒక మెథడ్ రాసామంటే సంథింగ్ బిజినెస్ లాజిక్ ఉండేది కదా, ఆ బిజినెస్ లాజిక్ సరిగా పెర్ఫామ్ చేస్తుందా లేదా, ఒకవేళ పెర్ఫామ్ చేస్తే దానికి మనం ఇవ్వాల్సిన మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఏదైనా కానీ ఒకవేళ కావాల్సిన ఎక్స్పెక్టెడ్ మినిమం రేంజ్ అండ్ ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం రేంజ్ ఇవన్నీ రీచ్ అవుతున్నాయా లేదా అలాంటివి మనం టెస్ట్ చేస్తాం. సో ఒక ప్రాజెక్ట్లో 100 క్లాసెస్ ఉంటాయి. ఈచ్ క్లాస్కి 10 మెథడ్స్ ఉంటాయి. 100 into 10, సో 1000 మెథడ్స్ ఉన్నట్టు. సో 1000 మెథడ్స్ అంటే 1000 కేసెస్ రాయాలి. సో ఈ 1000 కేసెస్ అనేది ఏంటంటే ఇండివిజువల్ కేసెస్. సో ఒక్కోసారి 1000 కేసెస్లో అన్ని వర్కౌట్ అవుతున్నాయి. ఏదో వన్ కేస్ మాత్రం సరిగ్గా వర్కౌట్ కావట్లేదు. కానీ మనకి అది ఇండివిజువల్ చెక్ చేసినప్పుడు అది వర్కౌట్ అవుతుంది. కానీ ఎంటైర్ మన ప్రాజెక్ట్ అనేది ఇండివిజువల్గా ఎవరు ఎగ్జిక్యూట్ చేయరు కాబట్టి అంతే ఎంటైర్ థింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎంటైర్ థింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని చెక్ చేయాలనుకున్నప్పుడు సూట్. సో ఈ కేసెస్ ఏమో ఇండివిజువల్ థింగ్స్, సూట్ అంటేనేమో ఎంటైర్ ప్రాజెక్ట్ యొక్క కేసెస్. సో ఆల్ కేసెస్ వీఆర్ కంబైనింగ్ ఆల్ ద కేసెస్. సో దిస్ ఈస్ ద టెస్ట్ కేస్. సో ఈ టెస్ట్ కేస్ అనేది మనం ఎట్లా చేస్తాం? సో ఫస్ట్ మనం ఒక యూనిట్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేసినాక దానికి ఒక కేసు రాయాలి. ఆ కేసు వర్కౌట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. వన్స్ కేసు వర్కౌట్ అవుతే మన ప్రాజెక్ట్లో ఒక కేసు ఉంటే నో ఇష్యూ. ఒకవేళ మోర్ దెన్ 1 కేసు ఉంటే మనం టెస్ట్ సూట్ కూడా మనం జనరేట్ చేయాలి. అప్పుడు జనరేట్ చేస్తే మనకి ఇండివిజువల్గా మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయో తెలుస్తాయి. నెక్స్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ ఉందా లేదా తెలుస్తా ఉండేది. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ జనరేట్ చేద్దాము. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక స్టాండర్డ్ అప్లికేషన్. ఈ స్టాండర్డ్ అప్లికేషన్లో నేను ఏం డెవలప్ చేయాలనుకుంటున్నానంటే సంథింగ్ యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అండ్ కన్కాటినేటింగ్ ఆఫ్ 2 స్ట్రింగ్స్. అది నా యొక్క ప్రాజెక్ట్ ఏమో. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఫర్ వన్ జావా ప్రాజెక్ట్. మై ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ద వెల్కమ్ JUnit. వెల్కమ్ JUnit. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని లైబ్రరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మనం అడ్వాన్స్ లెవెల్లో ఈ జావా సెట్టింగ్స్ యాడ్ గురించి మనం ఆలోచిద్దాం. ఇనీషియల్గా జస్ట్ మనం బేసికల్గా మనం ప్రాజెక్ట్ నేమ్ నెక్స్ట్ ఫినిష్ జనరల్గా మనం రెగ్యులర్గా మనం చేస్తాం కాబట్టి ఆ విధంగానే మనం వెళ్దాం. ఇక్కడ మనకి ఏమున్నాయి? వెల్కమ్ ఫైల్, వెల్కమ్ JUnit అండి మన ప్రాజెక్ట్ యొక్క రూట్ స్ట్రక్చర్ అంటే రూట్ ఫైల్, దాని కింద మనకి SRC ఫోల్డర్. సో ఇది మన యొక్క ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్లో నేను ఒక క్లాస్ జనరేట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఇందులో మై ప్యాకేజ్ నేమ్ ఈజ్ ద com.centliers and class name is the my JUnit క్లాస్. సంథింగ్ ఏదో క్లాస్ నేమ్ ఇచ్చాను, మీరు కూడా ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో ఓకే, ఫినిష్ క్లిక్ చేశాను. ఓకే, మై క్లాస్ నేమ్ అనేది ఓపెన్ అయింది. ఇందులో జస్ట్ నేను ఒక 2 మెథడ్స్ రాస్తున్నాను. పబ్లిక్ int యాడ్ int a,
ఇంట్ బి. ఎందుకంటే నేను 2 మెథడ్స్ అంటే 2 నంబర్స్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఒక మెథడ్‌లో అంటే ఇంట్ ఏ, ఇంట్ బి అనే పారామీటర్స్ పాస్ చేసుకొని ఆటిని నేను పాస్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనం ఇంట్ ఏ, ఇంట్ బి అనేది సంబడీ ఎల్స్ ఇస్ సెండింగ్ అండ్ వచ్చిన ఏ, బి వాల్యూస్‌ని సమ్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాను. సో ఇదొక క్లాస్, సబ్ క్లాస్. ఓకేనా? పబ్లిక్ string concat and one more method and the method string a comma string b. One more method. ఈ మెథడ్ లో రిటర్న్ a ప్లస్ b. నేను అంటే ఒక టూ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం 2 స్ట్రింగ్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్స్ యొక్క ఏబి ఆర్ ద అంటే మనం చూస్తే ఏబి అనేది సేమ్ వేరియబుల్స్. బట్ ఇక్కడ ఏబి అనేది ఇంటిజర్ వేరియబుల్స్, ఇక్కడ ఏబి అనేది ఏమో స్ట్రింగ్ వేరియబుల్స్. సో ఇంటిజర్ వేరియబుల్ ఈజ్ ఏ వాలటైల్ అండ్ స్ట్రింగ్ వేరియబుల్స్ ఆర్ నాన్ వాలటైల్. ఇది మీకు బేసిక్ గా మన ఊప్స్ కాన్సెప్ట్ లో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు వాటి గురించి మనకు అక్కర్లేదు. ఇక్కడ మనకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ నా ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ నేమ్ ఏంటంటే యాడ్ మెథడ్, సెకండ్ మెథడ్ కాన్కాటినేషన్. ఇది నా ప్రాజెక్ట్. నేనేం అనుకున్నా అంటే కోడ్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఇంటిజర్ ఏ బి అనేది ఏ ప్లస్ బి కరెక్ట్ గా యాడ్ అవుతుందా లేదా కరెక్ట్ గా రిజల్ట్ ఇస్తుందా లేదా నాకు తెలియదు. కోడింగ్ అయితే ఓకే, బట్ నేను ఇది జనరేట్ చేశాను. సో కంపైల్ టైమ్ లో ఎర్రర్స్ ఏం లేవు. అట్ ద సేమ్ టైం రన్ టైమ్ లో ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని మనకి ఎలా తెలిసింది అంటే మనం ఇచ్చిన కోడ్ కరెక్ట్ గా అవుట్పుట్ జనరేట్ చేస్తే మన కోడింగ్ అనేది రన్ టైమ్ లో ఎర్రర్స్ లేనట్టు మనకు తెలిసింది. కానీ ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో మనం అంటే ఇట్లాగే నేను ఇందులో పబ్లిక్ స్టాటిక్ వైడ్ అని ఏం పెట్టలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం వెబ్ సర్వీసెస్ కోడింగ్ చేసేటప్పుడు మనం క్లయింట్ సైడ్ ఎవరైతే వెబ్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అవే మనం యాక్సెస్ చేసుకోవాలి. అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకి ఫుల్ కోడ్ ఉండదు. అట్ సేమ్ టైం పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఫంక్షన్స్ కూడా ఇవేమి ఉండవు. వాడు ఏదైతే జనరేట్ చేశాడో స్టబ్స్ వాటిని మనం యాక్సెస్ చేసుకొని అవి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ నా యొక్క ప్రాజెక్ట్ లో మై యూనిట్ టెస్ట్ క్లాస్ డాట్ జావా అనేది నా యొక్క ప్రాజెక్ట్ యొక్క క్లాస్. అందులో 2 మెథడ్స్, యాడ్ మెథడ్, కాన్కాటినేట్ మెథడ్. సో ఇది ఇందులో మనం ఒకసారి చూసుకుంటే మనకి ఏ విధంగా కూడా మనకి సింటాక్టికల్ గా కానీ సేవ్ ఆల్ క్లిక్ చేసి సింటాక్టికల్ మిస్టేక్స్ కానీ ఏం లేదు. సో వీటికి నేను ఒక టెస్ట్ జనరేట్ చేయాలి. ఓకే, టెస్ట్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్, go to new, okay, go to other and go to Java. In Java you have to add JUnit test case. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, JUnit టెస్ట్ కేస్ అంటేనేమో ఇండివిజువల్ గా మనం చేస్తాము. ఆ తర్వాత సూట్ అంటేనేమో అన్ని మన దగ్గర ఉన్న ఇండివిజువల్ కేసెస్ ని కంబైన్ చేయడానికి టెస్ట్ సూట్ అంటాం. సో ఫస్ట్ టైం మనం ఏంటంటే మన ఎంటైర్ ఆల్ ఇండివిజువల్ కేసెస్ అయ్యేదాకా మనం సూట్ జనరేట్ చేయము. ఫస్ట్ మనం టెస్ట్ కేస్ జనరేట్ చేయాలి. సో JUnit టెస్ట్ కేస్, ఈ టెస్ట్ కేస్ లో మన ప్యాకేజ్ ఏదైనా ఉంటే ప్యాకేజ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన యొక్క ప్యాకేజ్ నేమ్ అంటే క్లాస్ నేమ్ కూడా మనం ఒకటి జనరేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నా యొక్క ప్యాకేజ్ నేమ్ సపోజ్ జనరల్ గా ఇక్కడ యాడ్ మెథడ్. మనం ఇక్కడ టెస్ట్ కేస్ లో మీరు అంటే మన యొక్క టెస్ట్ కేస్ మెథడ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ అంటే మన ఇక్కడ ప్రోగ్రామ్ లో యాడ్ మెథడ్ ఉంది కాబట్టి యాడ్ ఇవ్వాలని అట్లా ఏం లేదు. జస్ట్ మనకి టైం బీయింగ్ నేను యాడ్ మెథడ్ చేస్తాను కాబట్టి యాడ్ టెస్ట్ అన్నట్టు నేను పెట్టుకున్నాను అంతే. అంతేగాని మీరు అట్లా కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ మన మెథడ్ నేమ్ యాడ్ కాబట్టి టెస్ట్ కేస్ లో కూడా నేమ్ అనేది యాడ్ టెస్ట్ అని ఉండాలి. అది స్ట్రింగ్ కన్కాటినేట్ కాబట్టి కన్కాటినేట్ టెస్ట్ అదేం లేదు. ఇక్కడ నేమ్ అనేది యూజర్ చాయిస్. యూ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ నేమ్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈజీగా మనం అండర్స్టాండ్ అవడానికి అండ్ యాడ్ రిలేటెడ్ టెస్ట్ కాబట్టి యాడ్ టెస్ట్ అని, స్ట్రింగ్ రిలేటెడ్ అండ్ కన్కాట్ రిలేటెడ్ టెస్ట్ కాబట్టి నేను కన్కాట్ టెస్ట్ అని అట్లా నేను జనరేట్ చేసుకున్నాను. సో క్లిక్ ఫినిష్. ఓకే, ఇందులో JUnit బిల్డ్ లైబ్రరీ. ఇక్కడ మనకి ఏంటంటే JUnit జనరల్ గా JUnit 3, JUnit 4 ఉంటుంది. ఎర్లియర్ JUnit 3, ఇప్పుడు JUnit 4 వాడుతున్నారు. JUnit 4 లైబ్రరీ అనేది జనరల్ గా ఇది మన ఎక్లిప్స్ జనరేట్ చేస్తుంది. సో జార్ ఫైల్ అనేది ఆల్రెడీ ఎక్లిప్స్ జనరేట్ చేసింది. మనం దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఒకసారి యాడ్ టెస్ట్ జనరేట్ అవ్వగానే యాడ్ టెస్ట్ ఫైల్ అనేది వచ్చి మన com.centliers.com వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఏంటంటే నేను ఈ ప్యాకేజ్ లోనే యాడ్ చేశాను కాబట్టి ఈ ప్యాకేజ్ లోకి వచ్చి యాడ్ అయింది.
అది మీరు వేరే ప్యాకేజీలో యాడ్ చేస్తే ఆ ప్యాకేజీలోకైనా వెళ్ళి యాడ్ అయ్యింది. జస్ట్ అది ఇక్కడ ఏంటంటే మనకి ఒకసారి టెస్ట్ ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ గా ఇవి జనరేట్ అయినాయి. ఈ టెస్ట్ కేస్ లో మనకి పబ్లిక్ వైడ్ టెస్ట్ అని ఉంది. సో మనము ఎట్లైనా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ టెస్ట్ నేమ్ టెస్ట్ అయినా రాయాలి. ఇదే తీసుకోవాలని ఏం లేదు. సో నాది నేను యాడ్ టెస్ట్ కి రాస్తున్నాను కాబట్టి జస్ట్ యాడ్ అని రాస్తున్నా. ఓకేనా? ఇక్కడ యాడ్ అని రాసుకొని నేను కొన్ని చేంజెస్ చేసుకుంటున్నాను. అంటే కొన్ని ఇందుట్లో కూడా మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షనాలిటీస్, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. సో ఇనీషియల్‌గా టెస్ట్ చేయడానికి టెస్ట్ అనే యానోటేషన్స్ వాడుతున్నాము. సో ఈ టెస్ట్ అనే యానోటేషన్ మనం డిఫరెంట్‌గా వాడతాము. ఇది మెథడ్ లెవెల్ అట్ ద సేమ్ టైమ్ ఆబ్జెక్ట్ లెవెల్, క్లాస్ లెవెల్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీటి గురించి మనం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినప్పుడు మనం బాగా డిస్కస్ చేద్దాం. అట్ ప్రెజెంట్ మనం ఏందంటే ఒక మెథడ్‌ని మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ టెస్ట్‌కి టెస్ట్ అనే యానోటేషన్ ఇచ్చాము. దాంట్లో నేను మన యొక్క టెస్ట్ మెథడ్ అనేది ఏ క్లాస్‌లో ఉంది? నా క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? ఈ క్లాస్ నేమ్ మై జేయూనిట్ క్లాస్. మై క్లాస్ నేమ్ ఈస్ ద మై జేయూనిట్ క్లాస్. సో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. మై జేయూనిట్ క్లాస్. దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. m=new మై జేయూనిట్ క్లాస్. ఓకే. మై జేయూనిట్ క్లాస్ నేమ్ కరెక్ట్ గానే ఉందండి. mym జేయూనిట్ క్లాస్ CLASS. మై యూనిట్ C క్యాపిటల్. ఓకే. మై జేయూనిట్ క్లాస్. ఓకే. నెక్స్ట్ నేను ఇంట్ రిజల్ట్ మనం ఇచ్చింది కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుందా లేదా? నాదేంటంటే ఐ మీన్ నా మెథడ్‌లో ఏంది యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ కాబట్టి నేను ఆ మెథడ్‌ని యాడ్ చేస్తున్నా. యాడ్ ఆఫ్ సమ్ వాల్యూస్ ఇస్తున్నా. సమ్ 200 అని 200 కామా ఐ మీన్ 200 కామా సమ్ 300. 200 కామా 300 అంటే ఎంత అండి? 500. సో ఇందుట్లో అసెట్ అనే ఒక ఫంక్షన్ ఉండిద్ది. ఆ ఫంక్షన్‌తో మనం ఈక్వల్స్ చేస్తున్నాం. అంటే మనం ముందుగానే దానికి మనం ఇస్తున్నాం. 2 + 3 అంటే ఎంత? 500 కదా! 500 కామా అంటే అది రిజల్ట్. అంటే మనం ఇచ్చిన రిజల్ట్ సిస్టమ్ జనరేట్ రిజల్ట్ ఈక్వల్ అయితే మన ఫంక్షన్ అనేది కరెక్ట్‌గా ఉన్నట్టు. లేదంటే నాట్ ఈక్వల్. అంటే ఇక్కడ మనం 200 + 300 అంటే మన ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. ఇదేంటంటే అసెట్ ఈక్వల్స్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. 200 + 300 500 కాబట్టి 500. అంటే ఇది మనం ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. ఇక్కడున్న రిజల్ట్ ఉంది కదా! ఇది సిస్టమ్ జనరేట్ చేసే రిజల్ట్. అంటే ఇప్పుడు సిస్టమ్ జనరేట్ చేసే రిజల్ట్ మన ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఈక్వల్ అయితే మన యొక్క టెస్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నట్టు. మన టెస్ట్‌కి 100% వర్కౌట్ అవుతున్నట్టు. లేదంటే మన టెస్ట్ వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ -200 కామా 300 అంటే ఎక్స్‌పెక్ట్ రిజల్ట్ 100 అని ఇస్తే అది సక్సెస్‌ఫుల్‌గా ఉన్నట్టు. లేదంటే సక్సెస్‌ఫుల్‌గా లేనట్టు. సో దాని యొక్క అవుట్‌పుట్ కరెక్టా లేదా అని మనం చూసుకోవాలి. సో ఇది మన యొక్క ఫస్ట్ టెస్ట్ సూట్. సో ఈ ఫస్ట్ టెస్ట్ సూట్ కాబట్టి దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం? రన్ డీబగ్ యాజ్ జేయూనిట్ టెస్ట్. ఇట్లా జేయూనిట్ టెస్ట్ ఉన్నప్పుడు మనకి కలర్‌లో చూపిస్తుంది కదండీ! ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ చూపిస్తది. ఫెయిల్యూర్ ఏదైనా ఉంటేనేమో ఫెయిల్యూర్ ఇక్కడ చూపిస్తది. ఓకేనా? ఫెయిల్యూర్ ఏంటి? మన ఎక్స్‌పెక్ట్ రిజల్ట్ 200 ఇచ్చా కాబట్టి ఫెయిల్యూర్ 1 అని వచ్చింది. ఎర్రర్ అనేసరికి ఇక్కడ ఏమి ఇవ్వలే. సో అంటే మన 200 ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? అడిషన్ ఆఫ్ 2 నంబర్స్. 200 + 300 ఎంతండి? 500. కానీ మన ఎక్స్‌పెక్ట్ రిజల్ట్ ఎంత? 200. కానీ సిస్టమ్‌కి వచ్చిన రిజల్ట్ వేరు. అంటే 2 ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అనే మెసేజ్ చూపించింది. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ జస్ట్ యూ కెన్ సీ హియర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాము. కలర్ కూడా ఐడెంటిఫై చేయండి మీరు. డీబగ్ యాజ్ యూనిట్ టెస్టింగ్. ఇప్పుడు చూడండి ఫెయిల్యూర్ 0 అండ్ ఎర్రర్ 0, ఫెయిల్యూర్ 0 అండ్ వీఆర్ గెట్టింగ్ సమ్ డిఫరెంట్ కలర్. ఎర్లియర్ మన రెడ్ కలర్‌లో వచ్చింది. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్‌లో వచ్చింది. అంటే మనకి టెస్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితేనేమో మనకి గ్రీన్ కలర్ ఆర్ యెల్లో కలర్ వచ్చిద్ది. టెస్ట్ అనేది మనకి సక్సెస్‌ఫుల్ కాకపోతేనేమో రెడ్ కలర్‌లో వచ్చిద్ది. అంటే ఇది ఒక ఫస్ట్ టెస్ట్ కేస్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ మన ప్రోగ్రామ్‌లో ఏముందండి? ఇంకా సెకండ్ టెస్ట్ కాన్కాటనేట్. సో మన అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి మనం ఇస్తుంది కరెక్టే. ఒక్కోసారి మీరు చూడండి ఇంకొక దాంట్లో ఇక్కడ మైనస్ వాల్యూస్ కూడా ఇచ్చి చూడండి.
-200 + 300 ఇది చూడండి. ఒకసారి దాని యొక్క అవుట్‌పుట్ కూడా మీరు వెరిఫై చేయండి. -200, 300 ఏమొస్తుంది? డీబగ్ యాజ్ JUnit. సో ఇది కరెక్ట్‌గా ఉంటేనేమో మనకి గ్రీన్ కలర్‌లో వచ్చిద్ది. లేదంటేనేమో రెడ్ కలర్‌లో వచ్చిద్ది. సో -200, 300 అంటే 100 కాబట్టి ఎక్స్‌పెక్ట్ రిజల్ట్ సిస్టమ్ జనరేట్ రిజల్ట్ చేసిన రిజల్ట్ సేమ్ లేదు కాబట్టి డిఫరెంట్‌గా వచ్చింది. ఇంకోసారి చూడండి మనం. ఇప్పుడు -200, 300 ఎంతొస్తుందో చూడండి. ఇప్పుడు కరెక్ట్ అయితేనేమో -200 + 300 100 కాబట్టి 100 కరెక్ట్‌గా ఉంది. సో ఇది మన జనరేట్ చేసిన టెస్ట్ కరెక్ట్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ -200 - 300 = -500. సో అది కూడా మనం చూడాలి అది. సో అది ఎట్లా ఉంది. సో దీని యొక్క అవుట్‌పుట్ కూడా మనం చూద్దాము. ఓకేనా? ఇట్లా మనం డిఫరెంట్ కేసెస్‌లో మనం JUnit టెస్ట్ కేస్ రాసుకొని టెస్ట్ కేస్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకుంటాం. సో మన ఇచ్చిన టెస్ట్ కేస్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి అవుట్‌పుట్ కరెక్ట్‌గా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సింబల్ అనేది మిస్ చేసాం. మైనస్ తీసేసి ఓన్లీ 500 ఇచ్చా. సో మన అవుట్‌పుట్ కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవాలంటే ఇంకోసారి మనం చెక్ చేస్తాం. ఇప్పుడు చూడండి మన అవుట్‌పుట్ కరెక్ట్‌గా ఉంటేనేమో గ్రీన్ కలర్‌లో వచ్చిద్ది. లేదంటే రెడ్ కలర్‌లో వచ్చిద్ది. ఇక్కడ మన అవుట్‌పుట్ 500 కరెక్టే. కాకపోతే అసైన్‌మెంట్ అనేది డిఫరెంట్‌గా ఉంది కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది మన టెస్ట్ కేస్ అనేది కరెక్ట్‌గా జనరేట్ కాలేదు. సో మనం ఎప్పుడైతే ప్రోగ్రామరు తన యొక్క ప్రోగ్రామ్ ఈవెన్ తనకి అనలైజింగ్‌లో తన యొక్క ప్రోగ్రామ్ కరెక్ట్ కావచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం టైప్ కాస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ టైప్ కాస్టింగ్ కరెక్ట్‌గా ఉందా లేదో కూడా మనం చూసుకోవాలి. సో ఆ టైప్ కాస్టింగ్ ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉండిద్దో అప్పుడు మన ప్రోగ్రామ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఉండద్ది. అది మన బెస్ట్ పెర్ఫార్మన్స్. ఈ టెస్ట్ కేస్ ఏంటంటే ఈ టెస్ట్ కేస్ యాడ్ మెథడ్‌కి. ఇంకొక మెథడ్ ఏముంది మనకి కాన్కాటనేట్ మెథడ్. సో ఆ కాన్కాటనేట్ మెథడ్‌కి కూడా మనం టెస్ట్ కేస్ రాద్దాము. టు రైటింగ్ ఫర్ అనదర్ మెథడ్, రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్ and go to the new JUnit test case. If it is available in this list, okay. Otherwise, go to other and go to JUnit test case. ఇక్కడ టెస్ట్ కేస్ రాస్తున్నాము. ఇక్కడ మీరు 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 ప్యాకేజ్ అనేది నేను ఇదే తీసుకుంటున్నాను, ఇదే తీసుకోవాలని ఏం లేదు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మన యొక్క ప్యాకేజ్ నేమ్ ఇది. సో నేను క్లాస్ నేమ్ ఇక్కడ నా క్లాస్ నేమ్ క్యామ్ టెస్ట్ TEST ఏదో నేను ఒక నేమ్ ఇచ్చా. టైప్ నేమ్ is discouraged. By convention, Java type names usually start with an uppercase. ఓకే. ఓకే. ఏమొచ్చింది? ఆన్ క్యామ్ సంథింగ్ ఏదో నేను టైప్ మిస్టేక్ చేయటం వల్ల వచ్చేసింది ఇది. ఓకే. ఇక నేను నా యొక్క మెథడ్ నేమ్ కాన్కాట్ టెస్ట్ ఏదో మెథడ్ నేమ్ ఇచ్చాను. ఇది బై డిఫాల్ట్‌గా జనరేట్ అయిన మెథడ్. దీంట్లో నేను కూడా ఒక అంటే నేను ఈ టెస్ట్‌కి నేను ఈ టెస్ట్ అనేది ఏ క్లాస్ యొక్క మెథడ్ చేస్తున్నామో మై JUnit. సో మై JUnit క్లాస్. సో ఏదో ఒక ఆబ్జెక్ట్ m ఆ క్లాస్‌కి ఈ క్లాస్‌కి ఒకటే ఆబ్జెక్ట్ ఇవ్వాలని ఏం లేదండి. ఎట్లైనా ఇచ్చుకోవచ్చు మనం. మై JUnit క్లాస్. క్లోజ్. సెమికోలన్. ఎంటర్. సో నెక్స్ట్ మనం స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్ టు m డాట్ కాన్కాట్. ఆల్రెడీ స్ట్రింగ్ కొన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. అవి తీసుకొని ఇందుట్లో నేను మనం ఒక నేమ్ పెడదాం. ఏదో ఒక నేమ్. ఏముందండి ఇక్కడ నేమ్స్ మన దాంట్లో అటెండెన్స్‌లో నాగచందు. ఓకేనా? నేను నాగచందు నేమ్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ ద నాగా అండ్ సెకండ్ వన్ ఈజ్ ద చందు. నాదేంటి కన్కాటెన్ ఆఫ్ 2 స్ట్రింగ్స్. ఈ 2 స్ట్రింగ్స్ ఇది నా యొక్క ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే ఇన్పుట్. సో దీని యొక్క అవుట్పుట్ కరెక్ట్‌గా వస్తుందో లేదండి మనం చెక్ చేసుకోవాలి. set ఈక్వల్ టు హలో నాగా చందు కామ రిజల్ట్ సెమికోలన్. స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్‌లో ఉండాలి. మనం డబుల్ కోట్స్‌లో పెట్టుకోవాలి మనం. కాబట్టి ఇది. ఓకేనా అండి? ఇది నా యొక్క ఎసెట్ రిజల్ట్. ఎసెట్ ఈక్వల్స్ అనేది ఏంటంటే ఇందుట్లో మనం ఒక టెస్ట్ అనే యానిటేషన్‌లో టెస్ట్ చేస్తున్నాము. మన టెస్ట్ కేస్‌లో ఏదైనా ఉండండి. మనకి ఇక్కడ
కన్కాటినేట్ అండ్ నాగచంద్ర అంటే అక్కడ మన మై యూనిట్ క్లాస్లో ఉన్న మెథడ్ మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి లాజిక్ అనేది అది తీసుకునేది కన్కాట్ అనేది. సో ఆ కన్కాటినేషన్ అండ్ కన్కాట్ అనేది మన సిస్టమ్ స్ట్రింగ్ లో బై డిఫాల్ట్ గా ఉన్న ఫంక్షనాలిటీ కాబట్టి అది తీసుకొని మనము టూ స్ట్రింగ్స్ ఇచ్చాము. ఆ టూ స్ట్రింగ్స్ కంబైన్ చేస్తే ఎక్స్పెక్ట్ రిజల్ట్ ఇది, మరి సిస్టమ్ జనరేట్ చేసిన రిజల్ట్ ఇది. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ అండ్ సిస్టమ్ జనరేట్ చేసిన రిజల్ట్ రెండు ఈక్వల్ అయితే మనకి కలర్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దీని కలర్ సేమ్ గ్రీన్ కలర్ లో చూపించింది, గ్రీన్ ఆర్ ఎల్లో కలర్. అదే మన యొక్క అవుట్పుట్ ఏదైనా డిఫరెంట్ గా ఉందనుకోండి, అవుట్పుట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, రెడ్ కలర్ లో చూసిద్ది. ఇప్పుడు ఒకసారి చూడండి, అది జేఎన్యూట్ టెస్ట్. ఇప్పుడు అవుట్పుట్ అనేది సేవ్ చేయాలి. యా చూడండి, ఇప్పుడు ఇందాక ఎందుకంటే సేవ్ చేయబోయేసరికి ఇందాక సంబడి ఆల్సో ఆస్కింగ్ ఎవ్రీ డే వై యు ఆర్ క్లీనింగ్ ద ప్రాజెక్ట్. ఇఫ్ యూ నాట్ క్లీనింగ్ సమ్ టైమ్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ద జేవిఎం బై మిస్టేక్లీ టేకెన్ ఎర్లియర్ అవుట్పుట్. సో దట్ ఈస్ ద మిస్టేక్. If it is successfully execute, it will working properly. సో ఇది వన్ టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్. సో ఇక్కడ మనం ఒక క్లాస్ లో ఉన్న టూ మెథడ్స్ కి టూ టెస్ట్ కేసెస్ రాసాం. అదే విధంగా మనం ఒక టెస్ట్ సూట్ అంటే ఎంటైర్ ఇండివిజువల్ గా మెథడ్స్ సక్సెస్ఫుల్ గానే వర్క్ అవుతుంది, టెస్ట్ కేసెస్ కూడా సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది. సో వాట్ అబౌట్ ఎంటైర్ ప్రాజెక్ట్? సో ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితే మన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. సో జేయూనిట్ టెస్టింగ్ అంటే యూనిట్ టెస్టింగ్ అనేది ప్రోగ్రామరే చేస్తాడు. యూనిట్ టెస్టింగ్ అనేది వన్స్ డెవలప్మెంట్ అయిపోయినాక డిప్లాయ్మెంట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ప్రోగ్రామర్ ఈ యూనిట్ టెస్ట్ చేసి దాన్ని జనరేట్ చేస్తాడు. సో వన్స్ జేయూనిట్ కంప్లీట్ అయితే ఈ మన యొక్క ప్రాజెక్ట్ ని టెస్టింగ్ పీపుల్ తీసుకొని దాన్ని మాన్యువల్ టెస్టింగ్ లేదా మాన్యువల్ టెస్టింగ్ చేస్తారు. వన్స్ మాన్యువల్ టెస్టింగ్ ఇస్ ఓవర్, దెన్ ఇట్ విల్ గో ఫర్ QTP or Selenium. Different kind of, if it is a MNC company or if it is a general company or whatever, depends on the company standards, it will go for different kind of testing. So now I will generate for test suite. Test suite is mainly using for to combining for all test cases. So to combining for all test cases, right click on project, go to the new and go to the other and in JUnit itself test suite. So here it will ask for all test. So my name is the all test. And here, so package name by default I'm taking Comdos Intlias, and it will ask for which class cases we are taking. So my first test case is the add test and second test case is the on cam test. So I'm selecting the both. So once if I selecting both, all the things go to the all test. So then finish. So now just before we are testing for individual test cases. Now I am testing for entire project. If it is entire project is successfully run, then my test is successfully working. So if it is here, if any errors or any failures is happen, there is a error, there is a mistake. If no error, it will be show the output like this one, JUnit test. So this is the way we have to find out for JUnit testing. So this is the basic level testing for two methods. So there is a different cases and different methodologies are there, different predefined functions are there for testing for while loop or for testing for main function or for testing for printing, at same time for testing for business logic. Like this different kind of test cases are there. So to finding all the things are to making for uh, like best solution to give for to generate for good solution, we have to check for unit testing. So unit testing in Java we are mainly using for JUnit testing. So in JUnit testing we are using for either JUnit 3 or JUnit 4. So earlier one is the JUnit 3 and present one is the JUnit 4. So we have to choose for any one. So depends on the test cases. First we have to individually generate for test cases. Once test case is successfully executed, then we have to add all test cases into the one test suite. So if test suite is successfully completed, then we have to submit our project to the testing people, and testing people will take hand over it taking for our project and testing for manual. Once manual testing is over, then it will go for other level of testing. It depends on the company standards. Okay,
and next level of testing we will see for like while and different kind of testing, and today basic level testing is over. If any question just ask.